సో ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే మీకు డైలీ 40 to 50 అప్లోడ్స్ ఇస్తారనమాట. మీరు ఏం చేయాలి అంటే క్యాటలాగ్స్ని చెక్ చేయాలి, డిస్క్రిప్షన్ రాయాలి, ప్రోడక్ట్ డీటెయిల్స్ ఫిల్ చేయాలండి. మీరు డైలీ ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తే అంత ఎర్నింగ్ చేసుకోవచ్చు మీరు. ఇంకా శాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో 10,000 to 15,000 సంపాదించుకోవచ్చు. మీకు ఎక్స్పీరియన్స్ వస్తున్న కొద్దీ శాలరీ కూడా ఇంకా పెరుగుతూనే ఉంటుందండి. మీరు ఈ వర్క్ అనేది హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చండి. మీ ఇంటి దగ్గర నుండి వర్క్ చేసుకోవచ్చు. ఈ జాబ్కి ఆల్ మేల్ అండ్ ఫీమేల్స్ అప్లై చేసుకోవచ్చండి. మీరు స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి నేను ఇదే వీడియోలో అప్లికేషన్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. సో నేను వర్క్ ఎలా చేయాలనేది క్లియర్ కట్గా ఇదే వీడియోలో చూపిస్తానండి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఒక జాబ్ అప్డేట్ అయితే ఇస్తానండి మీకు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టేసుకోండి. వీడియోని లైక్ చేయండి, కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. డిస్క్రిప్షన్లో వచ్చిన లింక్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. మీషో టైపింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని. మీరు క్లియర్గా మీ ఇంటి దగ్గరనే ఉంటూ వర్క్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు చూడండి. ఇక్కడ వర్క్ అనేది ఈజీగా ఉంటుందండి. మీరు ఫ్రీగా ఉన్న టైంలోనే వర్క్ చేసుకోవచ్చు. హూ కెన్ అప్లై ఫర్ మీషో టైపింగ్ వర్క్ అంటే చూసుకోవచ్చు. ఇక్కడ ఈ జాబ్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే హోమ్ మేకర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఫ్రీగా ఉన్న టైంలోనే వర్క్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. కొంతమంది స్టూడెంట్స్ హాస్టల్లో ఉంటూ చదువుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పార్ట్ టైమ్గా వర్క్ చేసుకోవచ్చు. ఇంకా రిటైర్డ్ ఆఫీసర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఈ జాబ్కి. అబౌట్ వర్క్ చూసుకున్నట్లయితే, వర్క్ గురించి చూసుకున్నట్లయితే మీషో టైపింగ్ వర్క్ ఇన్వాల్వ్స్ టాస్క్ దట్ రిక్వైర్ బేసిక్ టైపింగ్ స్కిల్స్ అండి. మీషో మీకు వర్క్ ఎలా ఇస్తుంది అంటే టాస్క్ బేస్డ్ ఇస్తుందండి. మీరు డైలీ ఎన్ని కంప్లీట్ చేస్తే అంత ఎర్నింగ్ చేసుకోవచ్చు మీరు ఈ వర్క్ చేయడానికి మీకు బేసిక్ టైపింగ్ స్కిల్స్ ఉంటే చాలు అని చెప్తుంది చూడండి ఇక్కడ. ఇంకా మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే ప్రొడక్ట్స్ యొక్క డీటెయిల్స్, డిస్క్రిప్షన్, స్పెసిఫికేషన్ చెక్ చేయాల్సి ఉంటుంది, రాయాల్సి ఉంటుందండి. టైప్ చేయాలి మీరు డిస్క్రిప్షన్ అనేది. ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను చూడండి. అప్డేటింగ్ ఇన్వెంటరీ ఆఫ్ సేల్స్ డేటా అండి. సప్లయర్స్ ఉంటారు కదా, వాళ్ళ డేటా అనేది మీరు ఇన్వెంటరీ అనేది అప్డేట్ చేస్తూ ఉండాలండి. ఇక్కడ మీరు వర్క్ ఎలా చేయాలి అనేది నేను కొంచెం క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇలా మీరు మీషోలో షాపింగ్ చేస్తుంటారు కదా, ఏదో ఒకటి మీకు డీటెయిల్స్ ఇలా కనిపిస్తాయి కదా, డిస్క్రిప్షన్ చూడండి. ఇక్కడ ఇది డిస్క్రిప్షన్ అనమాట. ఆ డిస్క్రిప్షన్ మీరు రాయాల్సి ఉంటుంది. ఒక 2 lines 3 lines రాస్తే చాలు. ఇంకా ఇక్కడ చూడండి ఫ్యాబ్రిక్ కానీ కలరు, ఫ్లోరల్ ఇలా అన్నీ మీరు డీటెయిల్స్ పెట్టాలన్నమాట. అడిషనల్ డీటెయిల్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే కూడా ఇలా ఓపెన్ అవుతుంది చూడండి. ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఫిల్ చేయాలన్నమాట. టైప్ కానీ ఎలాంటిది, ఫ్యాబ్రిక్ 2 meters ఇలా మనం వాళ్ళు ఒక 2-3 photos ఇస్తారు కదా వాళ్ళు. చూడండి ఇక్కడ వీళ్ళు ఒక 2 images ఇచ్చారు. అవి అనేది మనం డిస్క్రిప్షన్ రాసి కలర్ అంతా సైజు అలా పెట్టేసుకోవాలండి. వాళ్ళు మీకు జస్ట్ ప్రైస్ అనేది ఎంటర్ చేస్తారనమాట. ప్రైస్ ఒకటే ఎంటర్ చేస్తారు సప్లయర్స్. మీరు డిస్క్రిప్షన్ అనేది మిగతా ప్రాసెస్ అనేది మీరు చేయాలన్నమాట. చేయాల్సిన వర్క్ ఏంటంటే కస్టమర్ డీటెయిల్స్ కానీ పర్చేస్ రికార్డ్స్ ఉంటాయి కదా, వాటిని ఆర్గనైజ్ చేస్తుండాలండి. ఇంకా మీరు చేయాల్సిన వర్క్ చూడండి. ఇంకా ప్రిపేర్ స్ప్రెడ్షీట్ ఆర్ డాక్యుమెంట్స్ అండి ఫర్ ఇంటర్నల్ యూజ్ అండి. డాక్యుమెంట్స్ అనేది క్రియేట్ చేయడం అందరికీ వస్తుంది, ఈజీగానే ఉంటుందండి వర్క్. కీ ఫీచర్స్ ఆఫ్ మీషో వర్క్ టైపింగ్ వర్క్ చూడండి. ఇక్కడ రిమోట్ వర్క్ అండి. క్లియర్గా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. ఆల్ టాస్క్స్ ఆర్ డన్ ఆన్లైన్ అండి. మీరు అంతా వర్క్ చేసేదంతా ఆన్లైన్లోనే చేయాలి వర్క్. నో నీడ్ టు కమ్యూట్ ఆర్ లీవ్ యువర్ హోమ్ అండి. మీరు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు వర్క్. యూ కెన్ చూజ్ యువర్ వర్కింగ్ అవర్స్ అండి. మీరు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో వర్క్ చేసుకోవచ్చు. మీరు స్టూడెంట్స్ అయితే ఈవినింగ్ చేసుకోవచ్చు వర్క్. హౌస్ వైఫ్స్ అయితే ఇంట్లో పని అయిపోయిన తర్వాత వర్క్ చేసుకోవచ్చు. ఇంకా చూడండి మేకింగ్ ఇట్ ఐడియల్ ఫర్ హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్ ఆర్ దోస్ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ అండి. కొంతమందికి శాలరీ సరిపోని వాళ్ళు ఉంటారు కదా, ఎంప్లాయీస్, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా రిక్వైర్మెంట్స్ చూడండి. ద టాస్క్ రిక్వైర్స్ బేసిక్ టైపింగ్ స్కిల్స్ అండి.
మీకు బేసిక్ టైపింగ్ స్కిల్స్ వస్తే చాలు, మీరు మొబైల్తో కూడా చేసుకోవచ్చు వర్క్. టు పర్ఫామ్ మీషో టైపింగ్ వర్క్ ఎఫిషియెంట్లీ అండి, యూ నీడ్ టైపింగ్ స్కిల్స్, మోడరేట్ టైపింగ్ స్పీడ్ విత్ గుడ్ ఎక్యురసీ అండి. మీకు కొంచెం ఫాస్ట్ టైపింగ్ వస్తే మీకే ప్లస్ పాయింట్ అవుతుందండి. ఎంఎస్ ఆఫీస్ టూల్స్ లైక్ వర్డ్ డాక్యుమెంట్ కానీ ఎక్సెల్ కానీ ఉంటుంది కదా, వాటిలో వర్క్ చేయడం వస్తే చాలు. మీకు ఎక్సెల్ కానీ కొంచెం రాకపోతే మీరు యూట్యూబ్లో వీడియోస్ చూసుకోవచ్చండి. కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు మీకు. స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఫర్ స్మూత్ ఆన్లైన్ ఆపరేషన్స్ అండ్ టైమ్లీ టాస్క్ సబ్మిషన్స్ అండి. మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది పర్ఫెక్ట్గా ఉంది అని అంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఈ జాబ్. ఇంకా చూసుకోవచ్చు, ఏ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ కంప్యూటర్ ఇస్ ప్రిఫర్డ్ అండి. సమ్టైమ్స్ మీరు మొబైల్ ద్వారా కూడా వర్క్ చేసుకోవచ్చు, ఖచ్చితంగా ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఉండాలని ఏం లేదండి. అప్లికేషన్ ప్రాసెస్ చూడండి ఇక్కడ, విజిట్ మీషో అఫీషియల్ వెబ్సైట్ అండి. నేను చూపిస్తాను అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా అనేది. రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది, మీరు ఇలా ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ చూపిస్తాను. ఇంపార్టెంట్ నోట్ చూడండి ఇక్కడ, మీరు మీషో తరఫున ఎవరికి కానీ ఒక్క ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. క్లియర్గా వాళ్ళే చూపిస్తున్నారు ఇక్కడ చూడండి. ఎర్నింగ్ అండ్ పేమెంట్స్ చూసుకున్నట్లయితే మీషో టైపింగ్ వర్క్ ఈజ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ అండి, మీనింగ్ యువర్ ఇన్కమ్ డిపెండ్స్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ యూ కంప్లీట్ అండి. చూడొచ్చు ఇక్కడ, నేను చెప్పాను కదా మీకు, మీరు ఎంత వర్క్ చేసుకుంటే అంత ఎర్న్ చేసుకోవచ్చు. పేమెంట్స్ ఆర్ యూజువల్లీ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ టాస్క్ కంప్లీటెడ్ ఆర్ వర్డ్స్ టైప్డ్ అండి. పేమెంట్ వచ్చేసి మీరు ఎన్ని టాస్క్ కంప్లీట్ చేశారు, ఇంకా మీరు ఎన్ని వర్డ్స్ టైప్ చేశారు అనే దాన్ని బట్టి ఉంటుంది మీకు పేమెంట్. మీషో ఎన్ష్యూర్ ట్రాన్స్పరెంట్ పేమెంట్ ప్రాసెస్ అండి, మీకు డైరెక్ట్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తారండి పేమెంట్ అనేది. బిగినర్స్ కెన్ ఎర్న్ 10,000 to 15,000 పర్ మంత్ అండి, డిపెండింగ్ ఆన్ ద వాల్యూమ్ ఆఫ్ వర్క్ అండి. ఎక్స్పీరియన్స్డ్ ఇండివిజువల్స్ కెన్ ఎర్న్ మోర్ అండి, మీరు ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్దీ మీరు ఇంకా ఎర్న్ చేసుకోవచ్చు. అడ్వాంటేజెస్ చూడండి ఇక్కడ, అడ్వాంటేజెస్ ఆఫ్ మీషో టైపింగ్ వర్క్ చూసుకున్నట్లయితే ఫ్లెక్సిబుల్ అండి, నో ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్డ్, వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అండి. స్కిల్స్ డెవలప్మెంట్, బిగినర్స్ ఫ్రెండ్లీ అండి. ఫ్లెక్సిబిలిటీ చూసుకున్నట్లయితే యూ కెన్ సెట్ యువర్ ఓన్ స్కెడ్యూల్ అండ్ బ్యాలెన్స్ యువర్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ అండి. మీరు వర్క్ ఎప్పుడు చేయాలనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు అండి, మీరు ఫ్రీగా ఉన్న టైంలోనే వర్క్ చేసుకోవచ్చు. నో ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్ చూడండి, దేర్ ఆర్ నో నీడ్ ఫర్ అప్ ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్, మేకింగ్ ఇట్ రిస్క్ ఫ్రీ అండి. మీరు ఎలాంటి ₹1 సింగిల్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఈ వర్క్కి. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అండి, యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ అన్ ఇంటర్నెట్ కనెక్షన్ యూ కెన్ వర్క్ ఫ్రమ్ ఎనీ లొకేషన్ అండి. మీరు ఏ లొకేషన్లో ఉన్నా కూడా మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉంటే మీరు వర్క్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ ఇంకా మొబైల్ ఉంటే చాలండి మీకు. స్కిల్స్ డెవలప్మెంట్ చూడండి, యూ కెన్ ఇంప్రూవ్ యువర్ టైపింగ్ స్పీడ్, ఎక్యురసీ అండ్ డేటా మేనేజ్మెంట్ స్కిల్స్ అండి. మీకు టైపింగ్ స్పీడ్ పెరుగుతుంది, ఇంకా మీకు స్కిల్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయండి వర్క్ ద్వారా. బిగినర్స్ ఫ్రెండ్లీ అని చూడండి ఇక్కడ, ఈవెన్ ఇండివిజువల్స్ విత్ నో ప్రియర్ ఎక్స్పీరియన్స్ కెన్ స్టార్ట్ దిస్ జాబ్ అండి. ఈ జాబ్ చేయడానికి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, మీరు ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్డ్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి. అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లై నౌ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది మీకు ప్రొడక్ట్ మేనేజర్ అని. మీరు హైబ్రిడ్గా ఫుల్ టైమ్గా చేసుకోవచ్చు అండి వర్క్, పార్ట్ టైమ్గా కూడా చేసుకోవచ్చు. సబ్మిట్ యువర్ అప్లికేషన్ అని ఉంది చూడండి ఇక్కడ, మీకు లింక్డ్ఇన్లో ప్రొఫైల్ ఉంటే కనుక ఆ ప్రొఫైల్ ఇక్కడ ఇచ్చేసుకోండి. లేదంటే ఇంకో ఆప్షన్ రిస్యూమ్ ఉంది కదా, మీ రిస్యూమ్లో మీరు స్కిల్స్ ఏం పెడతారంటే టైపింగ్ స్పీడ్ అనేది, మీ టైపింగ్ స్పీడ్ పెట్టండి. స్కిల్స్ అనేవి టైపింగ్, రైడింగ్ ఇలా పెట్టుకోండి, మీకు రోల్కి తగ్గట్టు పెట్టుకోవాలండి మీరు రిస్యూమ్లో. ఇంకా మీ ఫుల్ నేమ్ అనేది ఇవ్వండి ఇక్కడ కరెక్ట్గా, ఈమెయిల్ అడ్రస్ అనేది కరెక్ట్గా ఇవ్వండి, ఎందుకంటే మీరు కన్ఫర్మేషన్ మెసేజ్ కానీ ఇంటర్వ్యూ మెసేజ్ కానీ మీకు మెయిల్లోనే వస్తుంది. ఇంకా మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి. కరెంట్ లొకేషన్ చూడండి, మీరు ఏ లొకేషన్లో ఉంటున్నారో ఇవ్వండి, లేదంటే స్కిప్ చేయొచ్చు ఎందుకంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి. కరెంట్ కంపెనీ చూడండి, మీరు ప్రజెంట్ ఏదైనా వర్క్ చేస్తున్నారంటే ఆ కంపెనీ నేమ్ ఇవ్వండి, లేదు అని అంటే ఎన్ఏ అని పెట్టేసుకోవచ్చు మీరు.
లింక్స్ చూడండి, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉన్నా, నౌకరీ ప్రొఫైల్ ఉన్నా, ఇలా ఉన్నా పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇది ఆప్షనల్ అండి. అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది. మీకు మీ జెండర్ పెట్టేసుకోండి, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఇట్లా పెట్టుకోండి. టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది పెట్టుకోండి. మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎన్ని ఇయర్స్ ఉంది అనేది పెట్టండి, లేదంటే ఫ్రెషర్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రోడక్ట్ అండి, ప్రోడక్ట్ గురించి మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అంటే అది పెట్టుకోవచ్చు. ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. నేను చూపించాను కదా మీకు ప్రోడక్ట్ డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలనేది, ఇక్కడ ఎస్ పెట్టుకుంటే బెటర్ అవుతుందండి మీకు. ఇంకా ఆర్ యూ బేస్డ్ అవుట్ ఆఫ్ బెంగళూరు అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, లేదైతే నో పెట్టుకోండి. నో పెట్టుకుంటే బెటర్. మీరు ఫ్రెషర్స్ అయితే నో పెట్టుకోండి, బెంగళూరులో ఉండే వాళ్ళైతే ఎస్ పెట్టుకోవచ్చు. ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ టు బెంగళూరు అని అడుగుతున్నారు చూడండి, నో అని పెట్టుకోవచ్చు. మీరు ప్రాపర్ బెంగళూరు అనుకునే వాళ్ళైతే ఎస్ పెట్టుకోండి, లేదు అని అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకునే వాళ్ళు నో పెట్టుకోండి. ఇంకా కరెంట్ కంపెన్షన్ చూడండి, ఇయర్లీ చూసుకోవచ్చు. మీరు ట్రై యువర్ రెస్పాన్స్ అండి, మీ రెస్పాన్స్ ఏదైనా ఉంటే ఇవ్వండి, లేదంటే ఎన్ని అని పెట్టేసుకోవచ్చు. ఎక్స్పెక్టెడ్ కంపెన్షన్ ఇయర్లీ అండి. ఇక్కడ మీరు శాలరీ అనేది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మీది రాయొచ్చు. ఇక్కడ మీరు ప్రెసెంట్ ఎంత సంపాదిస్తున్నారు అని అంటే కరెంట్ కంపెన్షన్ దగ్గర పెట్టుకోండి, ఇయర్లీ పెట్టాలండి. అంటే 2 lakhs, 3 lakhs, 10 lakhs అలా మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ పెట్టండి. నోటీస్ పీరియడ్ ఇక్కడ చూడండి, ఇన్ డేస్ అండి, మీరు ఎన్ని డేస్ వర్క్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ పెట్టండి. ఇంకా హౌ డిడ్ యూ గెట్ టు నౌ అబౌట్ దిస్ రోల్ అండి, మీకు ఈ రోల్ గురించి ఎలా తెలిసింది అనేది చూడండి. ఇక్కడ లింక్డ్ఇన్లో చూసారా, మీషో జాబ్ సైటా, ఇలా చూసుకోవచ్చు. మీరు యూట్యూబ్లో చూస్తున్నారు కాబట్టి అదర్స్ పెట్టుకోండి. ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండి, కవర్ లెటర్ మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఆప్షనల్ అండి, ఇదైతే అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ఫామ్ అనేది అయిపోతుందండి. మీరు డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తే మీకు రెస్పాన్స్ అనేది వస్తుందండి. మీరు ఈ జాబ్కి ఎలిజిబుల్ అయినట్లయితే వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారండి. మీకు మెయిల్ వస్తుంది, మెయిల్లో అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్.